కర్మ అనగానేమి? కర్మ అనగానేమి? ఎవరు చెప్తారు కర్మ అంటే? పని. ఓకే, కర్మ అనగా పని. కర్మ అనగా ఏమి? కర్మ అంటే పని, కర్మ అంటే అనుకున్నాం కదా. కర్మనా? కర్మ 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 ఒకటేనా? ఒకటేనమ్మా? అర్థం కదా తల్లి అను. నా కర్మను కర్మ అంటాం, దానికి రెండో ఉపయోగిస్తాం దానికి. నా కర్మ ఏం చేయను, ఏ జన్మలో చేసుకున్నానో ఏ పాపం, నా కర్మ అంటాం. మామూలుగా కర్మను దాన్ని రెండో కాలో కాను ఉపయోగిస్తాం. అది కూడా ఉంది, అది కూడా కర్మ అనేది ఉంది. అది చెప్తాను ఏంటంటే మామూలుగా కర్మ అంటే ఏంటంటే వారు చెప్పినట్టుగా పని. కర్మ చేయకుండా మనిషి ఉండగలడా? సెకండ్ క్వశ్చన్. కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. నువ్వు మెలకుండా కూర్చొని నేనేం చేయట్లేదు కదా సార్, ఊరే కూర్చున్నాను, నువ్వు కూడా కూర్చున్నావు, నేనేమన్నాను, నేను కూర్చొని ఉన్నాను అంటున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ యామ్ సిట్టింగ్. సిట్టింగ్ అనేది ఏంది? వెర్బ్, క్రియ. నేను కూర్చొని ఉన్నాను, కూర్చొని ఉన్నాను అనేది ఏంటి? క్రియ. క్రియ అంటే ఏంటి? పని. కాబట్టి కర్మ చేయకుండా మనిషి ఉండటం అనేది ఇంపాసిబుల్. ప్రతి వాడు కర్మ చేయాల్సిందే. అయితే ఈ కర్మలో 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ కర్మ పేరు ఏం పేరు? ఏంటది? ఏదమ్మా? ఏంటి? వినపట్లేదు. వర్తమాన, దానికి ఇంకో పేరు ఉందమ్మా. సంచిత గారు. ఓకే ఓకే. ఆగామి కర్మ. ఫస్ట్ దాని పేరు ఆగామి కర్మ, లేదా వర్తమాన కర్మ. రెండు ఒకటి. అది గుడ్. యాక్చువల్గా వర్తమాన కర్మే బెటరు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వర్తమానం అంటే ఏంటి? ఇప్పుడు జరిగేది అని అర్థం. ఇప్పుడు జరిగేదాన్ని వర్తమాన కాలం అంటాం. కాబట్టి నన్ను అడిగితే ఆగామి కర్మ అని కన్నా కూడా వర్తమానమే మంచి పేరు. వర్తమానం. ఆగామి కర్మ అంటే ఇంగ్లీష్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆన్ గోయింగ్ కర్మ. అంటే ఇప్పుడు జరిగేటటువంటి కర్మని వర్తమాన కర్మ అంటాం. అది వర్తమాన కర్మ. రెండోది ఏంటంటే సంచిత కర్మ అంటారు. సంచిత కర్మ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, మీరు టీ తోటలో పనిచేసేవాళ్ళని చూసారా? టీ తోటలో టీ తోటలో ఆకులు కోసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? వెనకొక సంచి పెట్టుకుంటారు. సంచి పెట్టుకొని ఏం చేస్తారు? ఆకులు కోసి అనుకుంటారు. అంటే ఆకులు కోసి, అంటే ఆకులు కోయటము అనేటువంటి కర్మ చేసుకొని ఆ కర్మని ఎక్కడ వేస్తుంటారో? సంచిలో వేస్తుంటారు. సంచిలో వేసుకునేటటువంటి కర్మను సంచిత కర్మ అందరూ అని గుర్తుపెట్టుకోండి. సంచిత కర్మ సంచిలో వేసుకుంటూ ఉంటాం. బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం. ఒక పని చేస్తాం, ఉద్యోగం వస్తాం, డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? అప్పటికప్పుడు ఏ అవసరాలు ఉన్నాయో గిచ్చాలో అన్నీ ఖర్చు పెట్టుకుంటాం. ఖర్చు పెట్టుకున్న తర్వాత కొంత డబ్బులు మిగులుతాయి. ఏం చేస్తాం? తీసుకుని బ్యాంకులో వేస్తాం. బ్యాంకులో వేసి ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటాం. ఇది కూడా అంతే. కర్మ చేయంగానే ఫలితం వస్తుంది, కర్మ చేయంగానే డబ్బులు వస్తాయి. అప్పటికప్పుడు అది వర్తమాన కర్మ, అప్పటికప్పుడు వచ్చేస్తాయి. కొంత వర్తమాన కర్మను ఉపయోగించుకొని కొంత ఫలితాన్ని ఏం చేస్తాం? ఇప్పుడు వాడుకోం, తర్వాత ఎప్పుడో వాడుకుంటాం. బ్యాంకులో వేసుకుంటాం, సంచిలో వేసుకుంటాం. సంచిలో వేసుకునేటటువంటి కర్మని వర్తమానం. మూడో కర్మ ఉంది. ఆ మూడో కర్మ ఏంటో తెలుసా? ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటో తెలుసా? ఈ సంచిలో వేసుకున్నాను చూడండి ఈ కర్మని, ఆ సంచిలో వేసుకున్న కర్మ బయటకు వస్తుంది. అది ఉపయోగపడుతుంది. దాన్ని ప్రారబ్ధ కర్మ అంట.
అంటే నువ్వు బ్యాంకులో వేసుకున్నది మళ్ళీ డ్రా చేసుకుంటున్నావు, కాబట్టి డ్రా చేసుకొని ఉపయోగించుకుంటున్నావు. ఆ కర్మని ఏమని పిలుస్తారు తెలుసా? ప్రారబ్ధ కర్మ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఎన్ని రకాల కర్మలు? 3 రకాల కర్మ: వర్తకాల కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. మనం చేసేటటువంటి అన్ని కర్మలలో కూడా ఈ 3 కర్మలు ఉంటాయి: వర్తమాన కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఈ 3 కర్మలు ఉంటాయి. అయితే మనిషి ఏ కర్మను తప్పించుకోవచ్చు? ఈ 3 కర్మలు. ఎవరన్నారు? తప్పించుకోవచ్చు. వర్తమాన కర్మలను తప్పించుకోవచ్చు. ఎందుకంటే అది నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు వద్దనుకుంటే మానుకో, చేస్తుంటే ఫలితం వస్తుంది, నీ ఇష్టం. అంటే వర్తమాన కర్మలను తప్పించుకోవచ్చు. ఒక్కసారి సంచిలో పడింది అనుకోండి, అయిపోయింది. సంచిలో బ్యాంకులో పడిందంటే డ్రా చేసుకోవాల్సిందే ఎప్పుడైనా సరే. కాబట్టి బ్యాంకులో పడేదాకా నీ ఇష్టం, బ్యాంకులో పడిందంటే మాత్రం బయటికి రాదు. కాబట్టి సంచిత కర్మలను తప్పించుకోవాలి. ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఒక టైం వస్తుంది, అది బయటకు వస్తుంది. కాబట్టి అప్పుడు ప్రారబ్ధ కర్మ. ఈ సంచిత కర్మలు అనేవి చెడ్డవా మంచివా? ఈ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, నా కర్మ అనుకుంటాను చూడండి, అది ప్రారబ్ధ కర్మ. నా కర్మ అనుకుంటాను చూడండి, అది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో తెలుసా? ప్రారబ్ధ కర్మల గురించి మాట్లాడుకుంటున్నాం. నా కర్మ అనుకోండి. ఈ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అనేవి మంచివా చెడ్డవా? మంచివి అనేవాళ్ళు చేతులెత్తండి. ఓకే. చెడువి అనేవాళ్ళు చేతులెత్తండి. చెడువి ప్రారబ్ధ కర్మ అనే చెడులు. మంచివి ప్లస్ చెడువి అనేవాళ్ళు చేతులెత్తండి. ఆన్సర్ ఏంటంటే మంచివి ప్లస్ చెడువి. మంచివి ఏంటో తెలుసా? నువ్వు ఇదివరకు టోల్ గేట్లు ఉండాలండి. ఇప్పుడు మామూలుగా ఏదైనా షాప్కి వెళ్తావు, ఒక వస్తువు 99 రూపాయలు అని చెప్తాడు, నువ్వు 100 రూపాయలు ఇస్తావు. ఏమంటే నా దగ్గర చిల్లర లేదు, నా దగ్గర కూడా చిల్లర లేదా, నీ దగ్గర కాదు, నా రూపాయి నాకు కావాల్సిందే అంటావు. సార్ నా దగ్గర చిల్లర లేదు, ఏం చేయమంటావు? ఈ లాటరీ టికెట్ ఒకటి ఉంది, రూపాయి, భాగ్యలక్ష్మి లాటరీ, ఇప్పుడు ఉందో లేదో, చిన్నప్పుడు లేదు. లాటరీ టికెట్ తీసుకోండి సార్. ఓకే, ఆ లాటరీ టికెట్ 1 కోటి రూపాయలు వస్తుంది. ఏంటిది? ప్రారబ్ధ కర్మ. ఎప్పుడో ఏ జన్మలో ఎవరికో కష్టాల్లో ఉండేటువంటి సహాయం చేశాడు. అవి వడ్డీ, చక్రవడ్డీలు కలిపి ఇప్పుడు నీకు 1 కోటి రూపాయలు అయ్యి, ఆ 1 కోటి రూపాయలు నీకు లాటరీ వచ్చింది. ప్రారబ్ధ కర్మ. ఒకడికి అట్నే ఇచ్చాడు, 1 కోటి రూపాయలు వచ్చాడు. అబ్బా నాకు 1 కోటి వచ్చినాయి, ఈ 1 కోటిని తీసుకెళ్ళి నేను స్టాక్స్లో పెడితే 10 కోట్లు సంపాదిస్తాను అని చెప్పి అనుకున్నాడు. మొత్తం స్టాక్స్లో పెట్టాడు, ఉన్నది మొత్తం ముడుచుకొని పోయింది. ప్రారబ్ధ కర్మ. ఎవరినో ఎప్పుడో మోసం చేశాడు, ఉన్నది కాస్త ముడుచుకొని పోయింది. కాబట్టి ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ అనేది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే సంచిత కర్మలను, ప్రారబ్ధ కర్మలను తప్పించుకోవడానికి అవకాశం ఉందా లేదా? లేదు. వర్తమాన కర్మలను తప్పించుకోవచ్చు, ప్రారబ్ధ కర్మలను తప్పించుకోవడానికి లేదు. అయితే కాబట్టి ప్రారబ్ధ కర్మ మన కళ్ళ ముందు అనుభవించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎగ్జాంపుల్స్ మనకు తెలిసినటువంటి వాడు 3 ఉన్నారు, బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్స్. మొట్టమొదటి ఎవరు? రామకృష్ణ పరమహంస. ఏమొచ్చింది ఆయనకి? గొంతు క్యాన్సర్. రామకృష్ణ పరమహంసకి ఏంటి గొంతు క్యాన్సర్ రావడం ఏంటండి? భార్యనే తల్లిగా చేసి పూజించినటువంటి మహా ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంసకి గొంతు క్యాన్సరా?
ఇంకొకళ్ళు ఎవరు, రమణ మహర్షి. కొన్ని రోజులు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి విరూపాక్ష గృహలో ధ్యానం చేసినటువంటి వ్యక్తికి క్యాన్సరా, ప్రారంభ కర్మ. మూడో వ్యక్తి ఎవరు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనందరి చేత ధ్యానం నేర్పించి ధ్యాన జగత్, పెరబడి జగత్, శాకాహార జగత్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చేసేసి అంతటువంటి గొప్ప ధ్యాన జగతికి కిడ్నీ ప్రాబ్లమా? ఏంటి కారణం? ఏంటో తెలుసా? ప్రారబ్ధ కర్మ. అందరూ వెళ్ళారు రమణ మహర్షి దగ్గరికి, సార్ మీరేంటి, మీకు క్యాన్సర్ ఏంటి అని అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు, రే నేను క్యాన్సర్ని తగ్గించుకోవాలంటే 5 నిమిషాలు తగ్గించుకోగలను నాకున్నటువంటి ధ్యాన శక్తి ద్వారా. కానీ నేను తగ్గించుకున్నాను అనుకోండి, ఏమైంది? హాయిగా మీ అందరి ముందు హ్యాపీగా ఉండి పోతాను. పోతే ఇది ప్రారబ్ధ కర్మ, మామూలు కర్మ కాదు, ప్రారబ్ధ కర్మ. మళ్ళీ దీనికోసం నేనేం చేయాలి? మళ్ళీ పుట్టాలా? మళ్ళీ పుట్టి మళ్ళీ చిన్నపిల్లవాడిగా పెరిగి దోగాడి మళ్ళీ పెద్దోడయి మళ్ళీ స్కూల్కి పోయి మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ ఆశ్రమం పెట్టి ఎంత మళ్ళీ జన్మంతా ఎత్తి మళ్ళీ గందరగోళం చేయాలి. ఒక 2-3 నెలలు కనుక ఓర్చుకుంటే ప్రారంభ కర్మ అయిపోతుంది, కైవల్యం పొందుతాను, మళ్ళీ జన్మ లేదు నాకు. మీరందరూ నేను బాధపడుతున్నాను అనుకుంటారు, నేను మాత్రం బాధపడలేదు. అందుకని మన పత్రిజీ గారు బాధపడుతున్నా కూడా, డాక్టర్ దగ్గరకు వచ్చినా కూడా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అనేవాడు డాక్టర్ గారు. కారణం ఎందుకు? ఆయనకి తెలుసు ఇది ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో వచ్చింది కాదు, గత జన్మలో వచ్చింది నేను అనుభవిస్తున్నాను, హ్యాపీగా అనుభవిస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటాను. ఒకవేళ వీళ్ళందరి కోసం నేను కనుక అది పోగొట్టుకుంటే మళ్ళీ పుట్టాలా, మళ్ళీ ఇదంతా చేయాలి, ఏదైనా అవసరం. అయితే తేడా ఏంటో తెలుసా? మరి భగవద్గీతలో పత్రిజీ గారు చాలాసార్లు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ఉపయోగిస్తారు. ఏంటో శ్లోకం పేరు? ఎప్పుడు దాదాపు ప్రతి దాంట్లో వాడతారు. జ్ఞానాగ్ధి దగ్ధ కర్మాణ. అంటే ఏంటి? జ్ఞానము కర్మను దగ్ధము చేయును, అది దాని అర్థం. అదేంటి? ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం, జ్ఞానం జ్ఞానం జంతనాయి. జ్ఞానంతో చేసుకుంటే వీళ్ళు 3 జ్ఞానులేగా, వాళ్ళ కర్మను దగ్ధం చేసుకోవచ్చుగా, పోగొట్టుకోవచ్చుగా. మరి ఎందుకు అనిపించారు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అని శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడు? మరి భగవద్గీత తప్ప, శ్లోకం తప్ప, తప్పుదాన్ని మన పత్రిజీ గారు ఎందుకు పదే వాడతారు? దానికి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ జ్ఞానం వల్ల కూడా ప్రారబ్ధ కర్మని తగ్గించుకోవచ్చు. మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నా ఈరోజు. నేను తప్పించుకోలేదని ఇప్పుడే చెప్పి మళ్ళీ తప్పించుకోవచ్చు అంటున్నా. ఎట్టానో చూడండి. ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి జ్ఞానం వస్తుందో మీకు, ఆ ధ్యాన శక్తి అనేది మీలో వస్తుంది. ఇప్పుడు మీరు ఒక గమనించండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వీళ్ళ 3 వచ్చారనుకోండి, వీళ్ళ 3కి నేను ఇంజక్షన్ చేయాలనుకున్నాను అనుకోండి, ముందెక్కిచ్చేసేసి వీడి దగ్గరికి అట్టంట, ఇక ఇంకా దిగలా, నేను తాకను కూడా తాకలేదు వారి యొక్క చేతిని, నొప్పి నా వల్ల కాదు అని చెప్పి ఎగరేస్తారు. ఈమె దగ్గరికి వెళ్ళి అట్లా తాకంగానే ఎగిరి గంతేస్తారు. ఈమె అసలు తాకకుండానే ఎగిరి గంతేసింది, ఇవి తాకంగానే ఎగిరేసింది. ఆమె ఉందంటే లోపల కూర్చున్న కూడా బాగానే ఉంది కదా సార్, ఇంకొక ఇంజక్షన్ కావాలంటే చేయండి అంటే ఒకే బాధ. ఒకళ్ళేమో చిన్నదానికి అనిపించారు, చాలా బాధ అయినా సరే వాళ్ళు తట్టుకున్నారు, మీరేమో మధ్యస్థంగా ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఒకే బాధని వాళ్ళకు ఉండేటటువంటి స్టేజ్ని బట్టి వేరు రకాలుగా ఆ బాధను అనుభవిస్తాం. ఒకళ్ళు తలనొప్పి, కొంచెం తలనొప్పి వస్తే చాలు డాక్టర్ దగ్గర పరిగెత్తారు. కొంతమంది ఏముంది కొంచెం తగ్గండి పోద్దులే అని చెప్పి చెప్పాలంటారు. కొంతమంది పెద్ద తలనొప్పి వచ్చినా సరే పట్టించుకోరు.
అంటే మనిషిని బట్టి, మనిషి యొక్క శక్తిని బట్టి నీ యొక్క బాధని భరించేటటువంటి కెపాసిటీ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి వారికి జ్ఞానం వచ్చిందో, ఈ ధ్యానం ద్వారా జ్ఞానం వచ్చిందో, వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వస్తే ఏమైందండి? క్యాన్సర్ వస్తే ఏమైంది? నొప్పి, భయంకరమైనటువంటి నొప్పి, భరించలేనటువంటి నొప్పి. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం, ధ్యానం అనేటువంటి జ్ఞానం వచ్చిందో, వాళ్ళకి ఆ నొప్పి చూసే వాళ్ళకి అబ్బో ఎంత బాధపడుతున్నారు అని మనకు అనిపిస్తుంది. అని వాళ్ళకి ధ్యానం, జ్ఞానం అనేటువంటి వాళ్ళకి ఎప్పుడైతే ఉన్నదో, వాళ్ళకు మాత్రం దాన్ని తట్టుకొని దాన్ని హాయిగా అనుభవించేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆ శక్తి ఆ రకంగా ఉంది కాబట్టే రమణ మహర్షి గారు ఆ శక్తిని ఆనందంగా అనుభవించారు, రామకృష్ణ పరమహంస అనుభవించారు, మన పత్రిజీ గారు కూడా అనుభవించారు. ఏమా ఇప్పుడేంటండి, ఆ జ్ఞానం అనేటటువంటి అగ్ని ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటి దీన్ని మనకు చూసే వాళ్ళకి మాత్రం అనిపిస్తుంది, కానీ అనుభవించే వాళ్ళకి మాత్రం అది మామూలుగా ఉంటుంది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే నీకు ప్రారబ్ధ కర్మలు రావు అని కావు, వస్తాయి. వచ్చినా కూడా ఈ ధ్యానం అనేటటువంటి జ్ఞానంలో కనుక నువ్వు ఉన్నావు అంటే వాటిని గురించి నువ్వు బాధపడేటటువంటి ఇది తగ్గిపోతుంది. అక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అనేటువంటి దానికి అర్థం అలా వస్తుంది. ఏమా జ్ఞానం అనేటటువంటిది రెండు రకాలు: ఇహలోక జ్ఞానం, పరలోక జ్ఞానం, పరాజ్ఞానం, అపరాజ్ఞానం అనేటటువంటి. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, సైన్స్లో కూడా మీకు ఎక్కడన్నా అక్కడ పుండ్లు వేసింది అనుకోండి, ఆ పుండు నొప్పి పుడుతుంది అనుకోండి, కొంచెం సేపు అక్కడ పుండుని వేస్తే మనకి నొప్పి ఎక్కడ పుడుతుంది? అక్కడే పుడుతుంది. కానీ అక్కడ నొప్పి పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? కానీ ఆ నొప్పి అక్కడ కాదు పుడుతుంది. ఎక్కడ పుడుతుంది ఆ నొప్పి? ఇక్కడ పుడుతుంది ఆ నొప్పి. కానీ నొప్పి మనసు కాదు, బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఆ యొక్క నరాలు అన్నీ కనుక వెళ్ళి వెళ్ళి ఇక్కడ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దారి చేసేది అక్కడ పెయిన్ ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది. కానీ పెయిన్ అనిపించేది అక్కడ కాదు, ఇక్కడ. అందుకనే డయాబెటీస్ ఉన్నాడు అనుకోండి, షుగర్ వాళ్ళు ఉన్నారు, షుగర్ వాళ్ళకి నరాలు మొత్తం పోతాయి. అందుకని వాళ్ళ పుండ్లు వేసినా కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి నొప్పి అసలు తెలియదు, హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నరాలు పోయినాయి వాళ్ళకి. అందుకని పోయి ఏం చేయాలి? వాళ్ళకి ఆ పురుగు బట్టి అవి పెట్టి ఇది చేసేసి పురుగులు పోయి ఏదని చేసి చివరికి కాలు తీయాల్సి వస్తుంది. అంటే నొప్పి మంచిది. ఆ నొప్పి కనుక లేకపోతే నీకు తెలియదు, ఆ పాత తిరిగిపోతే చాలా ప్రమాదం. అందుకని ఒక్కోసారి బాధలు కూడా మనకి మంచిది. ఈ జ్ఞానం అనేది ఉండాలి. ఇది జ్ఞానం అంటే దానికి ఇక్కడి నుంచి వస్తుంది. అంటే మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా ఈ మూడు కర్మలో ఏది వర్తమాన కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అనేది ఒకటి ఉన్నది. వీటి ద్వారా మనం అంటే భగవంతుడు అనేది ఎక్కడో ఒక దేశంలో కూర్చొని మనందరూ కొంచెం వీడే పని చేస్తున్నాడు, వీడికి లెక్కలు రాసుకోవాలో, నిన్న వాడు చేశాడు, నిన్న ఆ లెక్క మర్చిపోయాను మళ్ళీ అని చెప్పి రాసుకోవటం, ఇదంతా కూర్చొని ఏదో ఒకటి కూర్చొని చిత్రగుప్తుడిలాగా లెక్కలు రాస్తున్నాను చెప్పిన ఏం జరగవు. ఏది ధర్మం. ఒక పని చేస్తే ఆటోమేటిక్గా టక్ ఒకదానికి కంప్యూటర్లో దీంట్లాగా నీకు టక్ వచ్చేస్తూ ఉంటుంది. అంతే ధర్మం. ఏది జరగాలో జరిగిపోతూ ఉంటుంది. అంతేగాని ఎవరో ఉండొచ్చి లెక్కలు రాయటం కాదు. కాబట్టి ఈ రకంగా కనుక చేసుకున్నప్పుడు నీకు ఎంతసేపటికి కూడా ఈ యొక్క శరీరము నేను కాదు, నేను మాట్లాడేటువంటి మాటలు నేను మనసు మాట్లాడుతుంది నేను కాదు అని చెప్పి ఎప్పుడు కూడా ఆ ఆత్మతత్వంతో మనిషి ఉండగలగాలి. ఆత్మతత్వంతో మనిషి ఉండగలిగి
ఎప్పుడైతే నువ్వు ఆత్మతత్వంతో మనిషి ఉంటావో, మనిషి అంటే ఇట్లా ఇంకోటి మా ధ్యానంలో ఏం చేస్తుందంటే, ఓకే 8 నిమిషాలు, ఓకే. కాబట్టి ఈ జ్ఞానం అనేది ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి తెలుసా? ఆత్మ జ్ఞానం కావాలి. ఈ ఆత్మ జ్ఞానం కనుక చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి 3 ప్రశ్నలకి కాంబినేషన్ చేసేసి ముగిస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆత్మహత్య అని చెప్పంటే ఆత్మను హత్య చేయటం. ఆత్మ అంటే అక్కడ మనం దేనిగా ఊహించుకోవాలి? మనసుగా ఊహించుకోవాలి. కాబట్టి మనసుని ఏ రకంగా అదుపు చేసుకోవాలి, ఇది జ్ఞానం. మనసుని ఏ రకంగా అదుపు చేసుకోవాలి, జ్ఞానం. ఆలోచన రాహిత్య స్థితిలో ఎలా ఉండాలి, జ్ఞానం. శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి, జ్ఞానం. ఈ రకంగా ఆత్మ జ్ఞానానికి అంటే ఈ ఆత్మ నా దేహం కాదు, నేను పరమాత్మని, నేను ఆత్మని, నేను బ్రహ్మస్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని అని చెప్పి పొందటం జ్ఞానం. కాబట్టి ఈ రకంగా తర్వాత వారన్నట్టుగా ఏముంది, నేను ఎవరిని అని చెప్పి నేను దేహాన్ని కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, ఈ రకంగా అనుకోవచ్చు. ఈ రకంగా అనుకుంటూ ఏం చేయాలి? కర్మలు చేయాలి. ఈ రకంగా చేయాలి. అంటే చేసేటటువంటి ప్రతి కర్మలో ఏం చొప్పించాలి? జ్ఞానాన్ని చొప్పించాలి. చేసేటటువంటి ప్రతి కర్మలో కూడా జ్ఞానాన్ని. ఎందుకు చేస్తున్నావు? ఏదన్నా ఒక పని చేస్తున్నానంటే ఒక్కసారి ఆలోచించి పని చేసేది ఎవరు? మనసు. కానీ ప్రతిసారి మనసు డైరెక్ట్గా పనిచేయకుండా మనసు వేరే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళు చెయ్యమంటే మనసు పనిచేయాలి. ఎవరి దగ్గరికి పంపించాలి? మనసుని బుద్ధి దగ్గరికి పంపించాలి. బుద్ధిని అడగాలి, నేను ఈ పని చేయబోతున్నాను, ఓకేనా? నువ్వు ధ్యానం చేస్తున్నావు రోజు, ఏందా పని? చేయకూడదు, తప్పు చేయకూడదు. బుద్ధి చెప్తా, సారీ నాకు గుర్తురాలా, నువ్వు చెప్తున్నావు కదా, చేయమా. ఎప్పుడైతే బుద్ధిని కనుక వదిలేసావో బుద్ధి చెప్తూనే ఉంటుంది చేయొద్దు అని. లేకపోతే నువ్వు ఎప్పుడు అట్లే చెప్తూ ఉంటావు, చెప్పి నేను చేసేదని చెప్తే ఓకే చేయి, నీ ఇష్టం, ఫలితం అనుభవించు అని చెప్పి బుద్ధి వదిలేస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం అంటే ఏంటి? మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని కనుక బుద్ధి దగ్గరికి పంపిస్తే ఆలోచన జ్ఞానంగా మారిపోతుంది. ఆ ఆలోచనని బుద్ధి జ్ఞానంగా మార్చి మళ్ళీ మనసుకు అందిస్తుంది. అప్పుడు మనసు కనుక ఆ జ్ఞానాన్ని ఉపయోగించి కనుక మనసు కనుక పనిచేపిస్తే నీకు సత్ఫలితాలు దొరుకుతాయి. అమ్మా ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయమ్మా? 5 నిమిషాలు. అయితే ఆ వాసనల మేఘం బయటికి వెళ్తుందో ఆ వాసనల మేఘం ఇంకొక దేహంలో చేరుతుంది, మళ్ళీ మరుజన్మ ఎత్తుతుంది అంటారు తెలుసండి. అదేంటో తెలుసా? ఈ వాసనల మేఘం వెళ్ళి ఇంకొక మనిషిలో చేరుతుంది. అందుకని ఆత్మకి అసలు అది భగవద్గీత చెబుతుంది కదండి, ఆత్మ ఛేదించబడదు, ఆత్మ దీంతో తడవబడదు, ఆత్మ అగ్నితో విజయబడదు అని చెప్పి చెప్తూనే ఉన్నారు కదా. అసలు మనం చేసేవి ఏవికి కూడా ఆత్మకు సంబంధం లేదు. అయితే దేనికి సంబంధం? ఈ యొక్క నేను చెప్పాను చూడండి, ఈ యొక్క మేఘాలు, ఈ యొక్క గుణగణాల యొక్క మేఘాలు, ఈ యొక్క వాసనల మేఘాలు, ఈ వాసనలు మారుతూ ఉంటాయి మనిషి నుంచి మనిషి. ఆత్మకు మాత్రం అసలు అఛేదమైనటువంటిది ఆత్మ, పరిశుద్ధమైనటువంటిది ఆత్మ. అందుకని ఏమన్నాను తెలుసా? ఆకాశం లాంటిది ఆత్మ అన్నాను. ఆకాశాన్ని ఆకాశానికి మీద కొంచెం రంగు వేయండి, ఆకాశానికి రంగు వేయండి, ఏమైంది? వచ్చి నీ నెత్తి మీద పడుతుంది. ఆకాశానికి రంగు వేయలేము. ఆకాశాన్ని ఇంత వర్షం పడుతుంది కదా, ఆకాశం తడుస్తుందా? ఏమండి? చూసుకుంటుంది. ఆత్మ పురుషుడి అంటే అర్థం ఏంటి? ఆత్మ కొన్నిసార్లు పురుషుడి శరీరంలోకి వస్తుంది, ఆత్మ కొన్నిసార్లు స్త్రీ శరీరంలోకి వస్తుంది.
అంటే అది స్త్రీ ఆత్మ కాదు. అదే అదే స్త్రీ శరీరంలోకి వస్తుంది, స్త్రీ శరీరంలోకి ఆత్మ వస్తుంది. కొన్నిసార్లు పురుషుల శరీరంలోకి ఆత్మ వస్తుంది. స్త్రీగా జన్మ తీసుకోవాలని డిజైన్ ప్రకారం వస్తుంది. ఇంకా కొన్ని జన్మల్లో పురుష జన్మ ప్రకారం తనే డిజైన్ చేసుకొని వస్తుంది. యా, అంటే అర్థం ఏంటి? ఆత్మ అంటే ఈ యొక్క నేను చెప్పేది ఏంటంటే అమ్మా, స్త్రీ శరీరము వేరు, ఆత్మ వేరు. స్త్రీ శరీరంలోకి ఆత్మ జన్మ తీసుకుంటుంది. అర్థం కాలేదు? అంటే స్త్రీ అన్నీ ఏంటంటే ఇవన్నీ వాసనల యొక్క మేఘాలు, ఈ వాసనల యొక్క మేఘాలు తీసుకుంటాయి. కాబట్టి ఆత్మ అనేది స్త్రీ ఆత్మ పురుష ఆత్మ అని కాదు. ఆత్మలో ఇన్ని రకాలు ఉండవు, ఆత్మ ఒకటే. కానీ స్త్రీ శరీరంలో తీసుకుందనుకుంటే అది మనం ఏమంటాం? స్త్రీ ఆత్మ అంటాం. తప్పే ఉంది? స్త్రీ ఆత్మ అంటాం. స్త్రీ ఆత్మని కొంచెం లోతుగా వెళ్ళి కనుక ఆలోచిస్తే అంటే ఏంటి? స్త్రీ శరీరంలో ఉండేటటువంటి ఆత్మ, స్త్రీ శరీరంలో ఆత్మ ఉంటుంది కాబట్టి స్త్రీ ఆత్మ. తప్పే ఉందంట. అది ఓకే. 5 అయిందమ్మా. థ్యాంక్స్ ఏమ్మా. ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంకా ఏం చెప్పాలంటే, ఒక ఉట్టు ఉందమ్మా. ఉట్టి తెలుసు అందరూ. ఇప్పుడు ఉట్లు అంటే తెలుసా అందరికీ? అంటే మన గుంటూరులో ఉన్నారు కదా, తెలుసా తెలీదా? బుట్లో ఏం చేస్తాము? మజ్జిగ పోస్తాం అనుకోండి, లేదా నీళ్లు పోస్తాం అనుకోండి, లేదా ఖాళీ ఉట్టి పెట్టుకున్నామని. ఖాళీ ఉట్టి ఉంది, ఆ యొక్క ఉట్టి లోపల ఉన్నటువంటి కుండలో ఆకాశం ఉందా? దాంట్లో ఆకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తా. కుండలో ఆకాశం ఉందా? ఆకాశంలో కుండ ఉందా? ఆకాశంలో కుండ ఉంది. కుండలో ఆకాశం ఉందిగా. కుండలో కూడా ఆకాశం ఉంది. కుండలో ఆకాశం ఉంది, ఆకాశంలో కుండ ఉంది, కుండే ఆకాశం. ఆ కుండ కూడా మట్టి ఉంది చూడండి, అది కూడా ఆకాశంలోనే కదా ఉంది. ఉన్నదంతా ఏంది? ఆకాశమే. కాకపోతే మనం ఏమనుకుంటాం? కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని కుండలో ఆకాశం అన్నాం, బయట ఉన్నటువంటి ఆకాశాన్ని బయట ఆకాశం అన్నాం. నీలో కనుక ఉంటేనేమో జీవాత్మ అన్నాం, నీ బయట ఉండేటువంటి ఆత్మని పరమాత్మ అన్నాం. కాబట్టి ఇందాక అందుకనే ఎప్పుడో ఆత్మని గురించి తెలుసుకోవాలంటే మంచి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆకాశం. ఆకాశాన్ని కనుక పట్టుకుంటే ఆత్మ అర్థమైపోతుంది అమ్మా. అమ్మా యా చెప్పమ్మా. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ముగించుకుందాం మాస్టర్.